వాళ్ళు చేయాలని ప్రయత్నం కూడా చెయ్యట్లేదు. కమర్షియల్గా డబ్బు 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 అని వ్యామోహంతో తిరుగుతున్న ఈ జనారంగంలో ఒక సందేశాత్మకంగా మన భారతీయ సంస్కృతికి, మన భారతీయ ఆర్మీ యొక్క విషయాలను తెలియజేస్తున్న సినిమా హ్యాండ్స్ ఆఫ్. సో ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ సబ్జెక్టు తీసుకోవడానికి ఇన్స్పిరేషను యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధాలన్న గారు, ఈ యుద్ధాలన్నీ చూస్తున్నప్పుడు మీకు పాలస్తీనా వారి దగ్గర నుంచి కూడా ఒక చిన్న థాట్ రైజ్ అయిందనమాట. ఏంటంటే జనరల్గా ఈ యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి కదా, ఎవరో అహంకారానికి అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు కదా. చూడండి, అధికారానికి అతనికి ఒక అధికారం వచ్చింది, చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దానివల్ల అభోషవాదులు పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, సుమన్ గారు కూడా స్టేటస్ లో పెట్టుకున్నారు, చిన్నపిల్లలు కూడా యుద్ధం అనే పేరు చంపేస్తున్నారు. అదొక థాట్ వచ్చింది. ఆ థాట్ ఎలా అయిందంటే, ఈ థాట్ 2 దేశాల మధ్య అయితే ఎలా ఉంటుంది అనేటువంటి థాట్ క్రియేట్ అయింది అనమాట. కాబట్టి ఇది యాక్చువల్గా మనము అంటే యుద్ధ వాతావరణంతో పాటు ఉండేది, కానీ ఇది 2 దేశాలకు సంబంధించింది. ప్రతి ఒక్క పౌరుల ఎలా అంటే రాబోయే జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ అయితే కంపల్సరీగా దీని గురించి ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటంటే, కసబ్ అనే అతన్ని 26/11 దాడులో దొరికినప్పుడు ఆ ఇంట్రాగేషన్ అతను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చిన మా గురువుని కనుక కలిస్తే అతని మాటలకి మెస్మరైజ్ అయిపోతారని చెప్పాడు అతను స్టేట్మెంట్ లో. అందరూ వినుంటారు ఇది కదా. అంటే మన ఫైట్, ఇండియన్ బోర్డర్ అనేటువంటి సినిమా చేసే ఫైట్ దేని మీద తెలుసా? ఆ గురువు మీద. ఎవరైతే ఆ యొక్క ఉగ్రవాదులు తయారు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా వాళ్ళు చూపించాలండి. అందుకే ఉర్దూలో కూడా మేము డబ్బింగ్ చేస్తున్నాము. ఈ సినిమాని పాకిస్తాన్ కూడా పంపించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉర్దూలో కూడా డబ్బింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే దీన్ని తయారు చేస్తున్నారో చూడండి, యువత అనేవాళ్ళే ఏ దేశానికైనా కూడా భవిష్యత్ తరాలకి యువత అనేది ప్రాధాన్యమైంది. అలాంటి యువతను పేదరికాన్నో మతాన్నో అడ్డం పెట్టుకుని తప్పు దోవలో పట్టించేటువంటి విధంగా తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీదే ద ఇండియన్ బోర్డర్ అనేది ఫైట్ చేస్తుంది. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ. భాషా గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇందాక మీరు స్పీచ్ ఇస్తూ కథాంశం గురించి, ఆర్టిస్టుల గురించి, మీ నేపథ్యాన్ని గురించి, ఒక మంచి సినిమా చేయాలి, డెబ్యూ డైరెక్టర్ అయినా సరే ఈ అవకాశం రావడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఏదో సినిమా చేసేయాలి నేను చెప్పి చేశారా సినిమా? లేదు సార్, ఇది అదృష్టంగా కన్నా నేను బాధ్యతగా ఫీల్ అవుతున్నాను సార్. యాజ్ ఏ సిటిజన్గా సినిమా అనేది బేసిక్గా కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి దీంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ గురించి ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాం సినిమా అనే మాధ్యమాన్ని సార్. మనం కొంచెం బ్యాక్ వెళ్ళామనుకోండి సార్, మన పూర్వీకులు కానీ ఎంతో మంది కూడా ఏదైనా కానీ ఒక జ్ఞానాన్ని పంచాలనుకుంటే వాళ్ళు ఏంటంటే ఒక పుస్తక రూపంలోనూ మనకు అందించేవాళ్ళు. అలా ఉన్నటువంటి పుస్తకాలు ఇప్పుడు కూడా మన జ్ఞానం అనేది ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. సో సినిమా అనే మాధ్యమం అప్పుడు లేదు సార్. సో ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా కూడా మేము చెప్తుంది ఏంటంటే సార్, ఇది ఒక విజువల్ బుక్ సార్ ఇది. సో ఇలాంటి నాకు సినిమా మాధ్యమం, అందులోనే మీ డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక సందేశాత్మక ఫిల్మ్స్ చూడటం వల్ల నేను కూడా సినిమాని నా వల్ల వచ్చే ప్రతి ఫిల్మ్ ఏదైనా కూడా ఈ సొసైటీకి మంచి చేయకపోయినా పర్వాలేదు, నా వల్ల బ్యాడ్ జరగకూడదు అనేటువంటి ఒక ఫిలాసఫీని పెట్టుకుని ఇక్కడికి వచ్చాను సార్. అలాంటి టైంలో నేను ఏదో ఒక లవ్ స్టోరీ తీద్దాం అనుకున్న టైంలో కిరణ్ సార్ ద్వారా ఇలాంటి లైన్ నాకు వచ్చినప్పుడు నేను చాలా దీన్ని అదృష్టం కన్నా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను సార్. సో అదే విధంగా త్రూ అవుట్ జర్నీ చేసేసి ఈ ఫిల్మ్ ని నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు సార్? రైట్ నో మేము తెలుగు అండ్ హిందీలో ప్లాన్ చేస్తాం సార్ థియేటికల్ గా. సో ఓటీటీలో మీకు అదర్ లాంగ్వేజ్ కూడా ఉంటాయి సార్. సో ఇటువంటి సినిమాలు బాధ్యతగా ఒక పౌరుడిగా, భారతీయ పౌరుడిగా మీరు అందరూ చేయడం సంతోషిస్తూ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? మొత్తం ఫైన్ అదే టికెట్ విషయంలో కానీ బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి సార్, అవి తీసుకుంటున్నారా? తీసుకునే ఆలోచన ఉందా మీకు? సార్ డెఫినెట్ గా సార్. అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని ఎప్పుడు కూడా కమర్షియల్ జోన్ లో ఇప్పుడు కూడా కిరణ్ గారు కూడా చూడలేదు సార్. మెయిన్ ఏంటంటే మేము అనుకున్నటువంటి థీముని ప్రజల్లోకి చేరాలి. సో ప్రజల్లోకి చేరాలనుకున్నప్పుడు ఇప్పుడు మేము మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఆర్టిస్టులు లేరు సార్, పెద్ద ప్యాడింగ్ ఏమి లేదు. సో మీరు అన్నటువంటి ఆ మాట అనేది
మాకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇప్పుడు రోజుకి ఒక 200 పని చేసుకునే కూలీలు ఉంటారు సార్. వాళ్ళు 200 రూపీస్ బేర్ చేసి సినిమాకి రాలని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీరు అన్నటువంటిది మాకు చాలా ప్లస్ అవుతుంది. అంటే రొటీన్ ఆడియన్స్ కాకుండా ఇంకా వేరే కొత్త ఆడియన్స్ కూడా మాకు సినిమా చూసే స్కోప్ దొరుకుతుంది మీరు అన్నట్టు. సో డెఫినెట్ గా మాకు కనుక అవకాశం వచ్చింది అనుకోండి సార్, దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం, దాన్ని వెల్కమ్ చేస్తాం సార్. అంటే అప్రోచ్ అవ్వాలి కదా, మీరు ఏం చేస్తున్నారని గవర్నమెంట్ తెలియజేయాలి. మేము చేసామని నేను వాళ్ళు వివిధ మార్గాలతో ఉంటారు. అవును సార్. మనం ముందు ప్రొసీడ్ అయితే ఏదైనా మీకు ఛాన్సెస్ దొరికే అవకాశం. యాజ్ ఏ మీడియా పర్సన్ గా నేను కూడా ఒక ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే సార్, మీరు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సార్ గురువు గారు. యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ లో అంటే నేను ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ గా ఈ సినిమా యాక్చువల్గా మనం డబ్బింగ్ హిందీలో చేస్తున్నాము. అంటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం పాన్ ఇండియాగా, తమిళ్ ఒకటి, ఇంగ్లీష్ లో కూడా ఈ కథను ఇంగ్లీష్ లో కూడా తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇది ఒక 2 దేశాల సమస్య కాదు సార్, అన్ని దేశాలు పక్కపక్కన ఉన్న దేశాల మధ్య జరుగుతున్నటువంటి సమస్య ఇది. ఇప్పుడు జరుగుతుంది కూడా బయట అంతా అదే. కాబట్టి దీన్ని ఇంగ్లీష్ కూడా ఉర్దూ అన్ని లాంగ్వేజ్ తీసుకెళ్తున్నాము. మీరు అడిగిన క్వశ్చన్ గవర్నమెంట్ పరంగా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ప్రయత్నం చేస్తున్నాం, కానీ మేము అనుకున్న ప్రయత్నము అంటే దీన్ని కూడా ఇన్వైట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాము ఒక పెద్ద వ్యక్తిని. కానీ ఏమవుతుందంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో అంటే ఇప్పుడు భాష గారు చెప్పినట్టుగా బాగా ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్ ఉన్న దగ్గర ఒక రకంగా ఉంటుందేమో, ఇలా కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటాం వాళ్ళు అలా ఉంటుంది తెలియదు. కానీ కొంచెం వెనక్కి అయ్యాము యాక్చువల్గా ఈ సినిమా పరంగా ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు. కానీ మేము ఒకటే నమ్ముకున్నది ఏంటంటే మీడియా మిత్రులను నమ్ముకున్నాం. ఆర్టికల్ గా చెప్తున్నా నేను, ఎందుకంటే సబ్జెక్ట్ నచ్చితే దమ్ముంటే మీరు దాన్ని కంపల్సరీగా అందులోకి తీసుకెళ్తారు. మీరు అడిగిన దాని ప్రకారంగా ముఖ్యమంత్రి వర్యులు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇది మేము చేసే ప్రయత్నం అనేది ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణాలకు సంబంధించిన అద్భుతమైన సబ్జెక్ట్. ఇది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. దీన్ని ఎంతవరకు మీరు సహకరించి ముందుకు తీసుకెళ్తారు అనేది మీ బిడ్డలం కదా. ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి అలానే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలా, కాబట్టి వాళ్ళ బిడ్డలము. దురంధర్ సినిమా సక్సెస్ మీట్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూర్చుని చక్కగా ఎంతో బాగా హ్యాపీగా బ్లెస్ చేశారు. మరి ఇక్కడ మీ బిడ్డలము ఒక గొప్ప ప్రయత్నం చేశాం కదా. మరి మీ బిడ్డలము తండ్రి ఏం చేయాలి, బిడ్డలు ఆశీర్వదించాలి. కాబట్టి దీన్ని చాలా దృక్పథంతో తీసుకుని ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లి మీరు అన్నట్టుగా ఏదన్నా టికెట్ విషయంలో అవ్వచ్చు, అందరికీ చూపించడానికి నచ్చితే వాళ్ళకి నచ్చితే 100% వాళ్ళ యొక్క సపోర్ట్ మాకు కావాలి. వాళ్ళ సపోర్ట్ తో పాటు మళ్ళీ చెప్తున్నానన్నా మీరందరికీ, ఎందుకంటే నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీ ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు, కానీ మీడియా మిత్రులందరికీ అందరూ బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు. దయచేసి ఈ సినిమా మాత్రం అద్భుతమైన కథ. మీ అందరికీ కూడా సినిమా రిలీజ్ అవటానికి అన్న ముందే ఒక ప్రివ్యూ చేస్తాం. దయచేసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.